హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయేది 100 డేస్ 100 ప్రాబ్లమ్స్. ఇది మెయిన్గా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్కి యూస్ అయ్యే క్వశ్చన్స్ అన్నమాట. ముఖ్యంగా సి అండ్ డి గ్రేడ్ స్టూడెంట్స్ కోసం. థర్డ్ ప్రాబ్లం అంటే థర్డ్ డే కాబట్టి థర్డ్ ప్రాబ్లం చూడండి. ఏం రాసిన క్వశ్చన్ బోర్డు మీద ఉంది. ప్రూవ్ దట్ √5 మైనస్ √3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సో 5 మైనస్ √3 ఈరోజు చెప్పుకోబోయే ప్రాబ్లం. ఆల్రెడీ √2 ప్రాబ్లం చెప్పాను. తర్వాత √2 ప్లస్ √3 ప్రాబ్లం కూడా చెప్పాను. డే 1 ఒకటి, డే 2 ఒకటి. సో దీనిలో వచ్చి ఒక నెంబర్కే రూట్ ఉంటుంది, అది ఒక మోడల్. ఇంకోటి 2 నెంబర్స్ ఉంటాయి, రెండిటికి రూట్లు ఉంటాయి. ఈరోజు చెప్పుకోబోయేది థర్డ్ మెథడ్. ఇదేమి ఒక నెంబర్కి రూట్ ఉంటుంది, ఇంకో నెంబర్కి రూట్ ఉండదు. అదనమాట వీటిల్లో డిఫరెన్స్. ఈ రెండు వచ్చి 8 మార్క్స్ క్వశ్చన్, ఇది వచ్చి 4 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా? ఫస్ట్ స్టెప్ చూడండి. ఫస్ట్ స్టెప్ కామన్, దేనిలోనూ మాది ఏంటి? లెట్ 5 మైనస్ √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అలాగే సెకండ్ స్టెప్ కూడా మాద్దు. ఏమి? 5 మైనస్ √3 ఈజ్ ఈక్వల్ టు p/q. బ్రాకెట్లో p, q ఆర్ కో ప్రైమ్ నెంబర్స్. ఈ స్టెప్ కూడా మాద్దు. ఇంకా థర్డ్ నుంచి మారుతుందన్నమాట. అది ఏం మారుతుంది, ఎలా మారుతుంది చూడండి. ఇక్కడ రూట్ ఉండే ప్రాబ్లం ఏంటో చూడాలి. ఫస్ట్ రూట్ ఉండేది ఏమి? -3. 3కి సింబల్ మైనస్ ఉండటం వల్ల దీన్ని రైట్ సైడ్ పంపించేస్తాం. అంటే √3ని రైట్ సైడ్ వెళ్ళి ప్లస్ √3గా మారిపోద్ది. సో రైట్ సైడ్ ఉన్న p/q లెఫ్ట్ సైడ్కి రావాలి. ఆల్రెడీ 5 ఉంది కాబట్టి 5 వేసుకుంటాము. ఇది లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ p/q. ఇప్పుడు దీన్ని నార్మల్గా మార్చి రాసుకుంటాం. అంటే LHSని RHSగా, RHSని LHSగా జస్ట్ రివర్స్ చేసి రాసుకుంటాం. సో నెక్స్ట్ ఏమి? ఒక ఫ్యాక్షన్ ఉంది, ఒక నెంబర్ ఉంది, మధ్యలో సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి ఎల్సిఎం చేసి చేస్తాం. ఈ 5కి డినామినేటర్ లేదంటే 1. సో ఎల్సిఎం చేసి అదంతా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సింపుల్ ట్రిక్ ఇది గుర్తుపెట్టుకోండి. క్రాస్ అండ్ స్ట్రైట్. 5 × q 5q, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ p × 1 p బై 1 × q q. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి √3. అయిపోయింది ఆన్సర్. ఇంకా 3 స్టెప్పులు రాసామంటే ఆన్సర్ కంప్లీట్. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే √3. √3 మనకి తెలుసు ఏమని? ఇర్రేషనల్ నెంబర్ అని. ఎందుకంటే ఇక్కడ 2 నెంబర్స్లో యాడ్ అయింది. 2 నెంబర్స్ వచ్చినాయి కదా. ఫస్ట్ దానికైతే మనకి తెలియదు కాబట్టి లెక్క పెద్దదిగా వస్తుంది. ఇక్కడ మనకి తెలుసు √3 అని కాబట్టి దాన్ని ఏమి? దేర్ఫోర్ వి నో దట్ ఫస్ట్ వి know that √3 is a irrational number. So 5/q minus p/q is also irrational number. ఇది ఎలా అయింది ఇర్రేషనల్ నెంబర్ అనేది మీకు డౌట్ వస్తుంది. అది ఎలా అనేది చెప్తాను చూడండి. ఈ మధ్యలో ఉండేది ఈక్వాలిటీ కదా. ఈక్వల్ అంటే ఏమి? లెఫ్ట్ ఏముంటే రైట్ అది ఉన్నట్టు. ఇక్కడ లెఫ్ట్ ఉండేది √3. ఇది 100% ఇర్రేషనల్ నెంబర్ అని మనకు తెలుసు. సో దీనికి మ్యాచ్ అయింది కాబట్టి ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అదే అనమాట ఇక్కడ రాసిన స్టెప్. సో ఇంకో స్టెప్ ఏమి? అవర్ అజంప్షన్ ఈస్ రాంగ్. ఎందుకు? ఇక్కడ ఏమనుకున్నాము? రేషనల్ నెంబర్ అనుకున్నాం, కానీ రెండు మనకి ఏమైంది? ఇర్రేషనల్ నెంబర్ అయింది. కాబట్టి మన అజంప్షన్ అనేది తప్పైంది. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో రాంగ్ కాబట్టి రైట్ ఏంటో రాయాలి. రైట్ ఏమి? దేర్ఫోర్ 5 మైనస్ √3 ఈజ్ ఏ
ఇర్రేషనర్. ఇది ఆన్సర్. చాలా సింపుల్ చూడండి. ఇది ఎగ్జామ్కి అడిగే మోడల్స్ అన్నమాట. సింపుల్గా ఉంటుంది, కొంచెం అర్థం చేసుకొని రాస్తే చాలు. సో ఇదే మరి ప్రాబ్లం మీరు కూడా ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఒక క్వశ్చన్ ఇస్తాను చూడండి. క్వశ్చన్ ఏదో రాస్తాను. ప్రూవ్ దట్ 6 + √2 ఈజ్ ఏ ఇర్రేషనల్. ఈ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా డైలీ ఒక్కో క్వశ్చను ఒక హోంవర్క్ ప్రాబ్లం, అంటే ప్రాక్టీస్ కోసం ఒక ప్రాబ్లం, అంటే డైలీ ఇండైరెక్ట్గా మీకు 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? ఇవి ప్రాక్టీస్ చేసినా చాలు మ్యాక్సిమం పాస్ అయిపోవడానికి. మనకి అదృష్టం బాగుంటే 60% కూడా రావచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మీకు డైలీ ఒక్కో క్వశ్చను ఒక ప్రాక్టీస్ క్వశ్చను అప్లోడ్ చేస్తుంటా. మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం, చూసిన ప్రతి వీడియోని లైక్ చేయండి. ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. ఎందుకంటే మనకి టైం చాలా దగ్గరలో ఉంది కాబట్టి పబ్లిక్ ఎగ్జామ్కి. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.